అందరికీ నమస్తే. తెలుగు నావెల్స్ బై పూజిత ఛానల్కి స్వాగతం. రంగనాయకమ్మ గారి కూలిన గోడలు అనే నవలలోని 5వ భాగం వినేద్దామా? కథలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి నవలలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు పిల్లలంతా వీధిలో చింత చెట్టు కింద ఆడుకుంటూ ఉంటే మధు సుధని ఏదో వంక పెట్టి వెక్కిరించటం మొదలుపెట్టాడు. ఒరే హరి, నేను ఒక అమ్మాయిని చూశాను. అది ఉత్త అబద్ధాల కోరు. ఛీ, ఎన్ని అబద్ధాలు చెప్తుందో తెలుసా అది? ఎవర్రా అది అని హరి తెల్లమొహం వేశాడు. సుధకేసి సైగ చేశాడు మధు. నీకు తెలీదురా, ఉందిలే, ఎర్రగా పండుకోతిలా ఉంటుంది, పిలక జడ అదిను. సుధ విసురుగా లేచి నిలబడింది, పిలక జడ ఎగిరిపడేలా. తెలిసిపోయింది రోయ్, నాకు తెలిసిపోయింది రోయ్, ఉత్సాహంగా అరిచాడు హరి. దానికి ఉత్త కుళ్ళుబోతు గుణంరా. ఏ బావా, నువ్వు నన్నే అంటున్నావు కదూ, ఉక్రోషంగా అరిచింది సుధ. నిన్నేం కాదులే, నువ్వేం ఎర్రగా ఉన్నావా? ఇంకెవ్వరూ ఎర్రగా లేరా? నీకే పిలక జడుందా? హరి. ఒరే హరి, ఆ పిల్లది మరీ చెడ్డగుణంరా. మధు. అవును రోయ్, చాలా చెడ్డగుణందంది. దానికి తొస్సి పన్ను కూడా ఉంది రోయ్. సుధా పళ్ళు కెలుక్కుంది. నిజంగా 2 రోజుల కింద పన్నొకటి ఊడిపోయింది. ఆ పిల్ల అందంగానే ఉంటుంది కదిరా? హరి అడిగిన దానికి చప్పరించేశాడు మధు. పోదు, అదిగో ఆ చెరువు గట్టున మేస్తుంది గాడిద పిల్ల, అది అందంగా లేదు? మధు హరి అరుచుకుంటూ ఉంటే ఏమిట్రా అంటూ ఇంకో 4 పిల్లలు చేరారు. మధుగాడితో పిల్ల దెబ్బలాడిందిరా, అది అస్సలు మంచిది కాదు, వివరించాడు హరి సుధకేసి సైగ చేస్తూ. పిల్లలంతా గొళ్ళుమన్నారు. అలాగే అలాగే, మా అమ్మతో చెప్తానుండండి అంటూ పరిగెత్తింది సుధ. హరికి కొంచెం భయం వేసింది. ఒరే మధు, మీ అత్త తిట్టదట్రా? ఏం, ఎందుకు తిడుతుంది? వాళ్ళమ్మాయిని ఎవరన్నారు? మీ మామయ్య కొడతాడేమోరా. కొంచెం ఆలోచనలో పడ్డాడు మధు. సుధ వెళ్ళిందో లేదోనని ఓరకంట చూశాడు. సుధ పరిగెత్తుకు వెళ్తుంటే సుందరమ్మ ఎదురుపడింది. ఏమిటే ఆ పరుగు, ఏమైంది అంది. చూడు నాయనమ్మ, బావ నన్ను వెక్కిరిస్తున్నాడు. నేను ఎర్రగా కోతిలా ఉన్నానంట, నా జడ పిలకలా ఉందంట, నేను అన్నీ అబద్ధాలే చెప్తానంట. సుందరమ్మ నవ్వింది. అంత మాట అన్నాడు, రాని నేను అడుగుతాను. నాయనమ్మ ఓదార్పు సుధకి చాలలేదు. నేను మా అమ్మకే చెప్తాను, అస్తమాను నన్నెందుకు వెక్కిరించటం అంటూ మళ్ళీ పరిగెత్తపోయింది. అంతలోనే మధు పరిగెత్తుకొచ్చాడు. ఉత్తదే అమ్మమ్మ, నేను సుధని అనలా, కావాలంటే హరిని అడుగు. నువ్వు నన్ననలా, ఎర్రకోతిలా ఉన్నాననలా అని సుధ ఎగిరిపడింది. నువ్వు ఎర్రగా ఉన్నావు కానీ కోతిలా ఉన్నావా? అందంగా ఉన్నావుగా. నా జడ పిలకలా ఉందన్నావుగా. నీ జడ పిలకలా ఏం లేదు, ఎంచక్క పొడుగ్గా ఉంది. నేను అన్నీ అబద్ధాలే చెప్తానల్లా. నిన్ను కాదే సుధా, మా క్లాసులో ఒక పిల్ల ఉంది, అది అన్నీ అబద్ధాలే చెప్తుంది. అసలు నువ్వు అబద్ధాలు చెప్పవుగా. సుధని బతిమిలాడుతున్నాడే కానీ మధుకి ఒళ్ళు మండిపోతూనే ఉంది. ఏమో, అదంతా నాకు తెలీదు, నేను మా అమ్మకే చెప్తాను అంటూ విసురుగా వెళ్ళబోయింది సుధ. సుందరమ్మ సుధ చేయి పట్టుకొని మధుకేసి చూస్తూ, నువ్వు ఎవరినన్నావో నాకు తెలుసురా. సుధ నీ పెళ్ళామే కదా, పెళ్ళాన్ని అలా వెక్కరించవచ్చునా? మొగుడు పెళ్ళాలు ఎక్కడైనా దెబ్బలాడుకుంటారా అని నవ్వుతూ చూసింది. అప్పుడే వస్తూ సావిత్రి అత్తగారి మాటలు విని మొహం చెట్లించింది. గొప్ప మొగుడే దొరికాడు అని వినపడనట్టు గొనిగింది. సుందరమ్మ కోడలికేసి చూడబోతే సావిత్రి మొహం తిప్పేసుకుంది. సుధ వాళ్ళమ్మ వెనకే వెళ్ళింది. ఎవరో మందలించినట్టు మధు అరుగు చివరికెళ్ళి కూర్చున్నాడు. సుధ నీ పెళ్ళాం కాదట్రా అని అమ్మమ్మ చాలాసార్లు అంటూ ఉంటుంది. పెళ్ళామంటే పెద్ద మామయ్యకి పెద్దత్తలాగా, చిన్న మామయ్యకి చిన్నత్తలాగానే కాబోలు. అసలు సుధ పుట్టినప్పుడు అమ్మ, ఇది మా మధు పెళ్ళామే అందంట, అందుకే దానికి గొలుసు కూడా ఇచ్చేసిందంట. పెళ్ళామైతే పోట్లాడుకోకూడదు కాబోలు. అవును, అత్తయ్యలు మామయ్యలు ఎప్పుడు పోట్లాడుకోరు, మరి సుధ ఎప్పుడు తనతో పోట్లాడుతుందే? ఆలోచిస్తూ కూర్చున్నాడు. సుధ బయటకు వచ్చింది. సుధా, మాట పిలిచాడు. నాకేం మాట అక్కర్లా అని చేతులు తిప్పేసింది సుధ.
ఆడుకుందాము, వస్తావా? నిన్ను వెక్కిరించనుగా అన్నాడు. నేనేం రాను, నీతో నేను అస్సలు ఆడను. అది కాదే సుధా. చీపో, పరిగెత్తింది వీధిలోకి. మధుకు ఒళ్ళు మండిపోయింది. తను కూడా వీధిలోకి వెళ్లేసరికి సుధని వెక్కిరిస్తూ రాము కనిపించాడు. సుధా బిక్కమొహంతో చూస్తుంది. ఏయ్, ఎందుకురా మా సుధని వెక్కిరిస్తావు అని అరిచాడు మధు. ఆ కేకతో పరిగెత్తాడు రాము. వాడిని వీధి చివరి వరకు తరిమి వచ్చాడు మధు. ఈసారి సుధ తనతో మాట్లాడుతుందనుకున్నాడు. ఒగుర్చుకుంటూ తిరిగి వస్తే సుధ మధుకేసి చూడనైనా లేదు. వానితో కబుర్లు చెప్తూ ఇసుకతో గూళ్ళు కడుతూ కూర్చుంది. మధుకు చిర్రెత్తుకొచ్చింది. కసిగా సుధ కట్టిన గూళ్ళన్నీ తన్నుకుంటూ నడిచాడు. సుధ దిగ్గున లేచి, నా గూళ్ళెందుకు పడగొట్టావో అని అరిచింది. మీ గూళ్ళు బాగాలేవు. నా గూళ్ళు బాగా లేకపోతే నీకేం? నేను బాగా కట్టిపెట్టనా? నాకేం అక్కర్లేదు. అయితే నువ్వే బాగా కట్టుకో. నా ఇష్టం, పిచ్చి పిచ్చిగానే కట్టుకుంటాను. మళ్ళా పడగొట్టేస్తాను. మా అమ్మతో చెప్తాను. చెప్పుకో. నిజంగా చెప్పేస్తాను. చెప్పుకోవోయ్ మహా, ఎవడికి భయం? మీ అమ్మతో కాదు, మీ నాన్నతో చెప్పుకో. చెప్పుకో, చెవు లెక్క తీసుకో. మందారాకు తెస్తా, మందు వేసుకో అంటూ పాట కూడా సాగించాడు. ఉండు, పెద్దనాన్నతో చెప్తాను అంటూ పరిగెత్తింది సుధ. టక్కున పాట ఆపేశాడు మధు. సుధా మాట అని ఎంత అరిచినా సుధ వెనక్కి రాలేదు. మధు భయంగా హరి వాళ్ళ ఇంటికేసి పరిగెత్తాడు. పెద్ద మేనమామ అంటే మధుకి చాలా భయం. ఇప్పటినుంచే ఇంత రౌడీ వెధవైతే ఇక నువ్వేం పనికొస్తావురా అంటూ ఉంటాడు విశ్వనాథం. మరీ కోపం వస్తే దిక్కులేని వెధవి, వేలడు లేవు, ఇంత తల తిరుగుడా నీకు అంటాడు. సుందరమ్మ గాని ఆ మాటలు వినటం తటస్థిస్తే ఆవిడ మనస్సు విలవిల్లాడిపోతుంది. చిన్నవాణ్ణి పట్టుకొని ఎందుకు నాయనా అటువంటి మాటలు అంది ఒకసారి. దానికి విశ్వనాథం ఉగ్రుడైపోయాడు. చిన్నవాణ్ణి చిన్నవాడిలా వదిలేస్తే ఎల్లకాలం చిన్నవాడిగానే ఉంటాడా ఏమిటమ్మా? నీ అండ చూసుకుని వాడు కోతిలా తయారవుతున్నాడు. భయానికి కూడా మందలించనివ్వవు. ఇలాగే పెరిగి పెద్దవాడైతే ఇక చిప్పా కర్ర చేతికి తీసుకోవాల్సిందే అని తల్లి మీద ఎగిరాడు. సుందరమ్మ మళ్ళీ మాట్లాడలేకపోయింది. పోనీ మనవడికే నచ్చజెప్దామా అంటే మధు ఎన్ని బోధించినా దురుసుతనము, ఆ పెంకి జవాబులు మానుకోడు. ఒళ్ళప్పగించి దెబ్బలు ఓడ్చుకుంటాడు కానీ ఒక మాట పడి నోరు మూసుకోడు. మధ్యాహ్నం అవుతూ ఉన్న మధు అన్నానికి రాలేదని సుందరమ్మ కంగారు పడింది. ఎక్కడున్నాడో చూసి రమ్మని వీధిలోనికి పంపించింది. ఎంతమంది స్నేహితులు ఇల్లు గాలించినా మధు కనిపించలేదు. ఇళ్ళన్నీ వెతికిన తర్వాత తోటలోకి వెళ్ళి చూస్తే మధు సపోటా చెట్టు కింద పండుటాకుల్లో పడి నిద్రపోతున్నాడు. సూర్యన్ తట్టి లేపితే ఉడిక్కిపడి లేచాడు. సుధ చెప్పేసిందా మామయ్య ఏం చేస్తున్నాడు అని కంగారుగా అడిగాడు. మామయ్య అసలు ఊళ్ళో లేడులే, 2 రోజుల వరకు రాడంట. అమ్మమ్మ చెప్పమంది, లేచిరా. సుధ చిన్నత్తకు చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? అమ్మమ్మ కూడా నిన్నే తిడుతుంది. అయినా నువ్వు దాని గూళ్ళెందుకు పడగొట్టాలి? ఇలాంటి పనులు చేస్తే కొట్టరా ఏమిటి? మధు బిక్కమొహం వేశాడు. రావేం? నేను రాను, నాకేం ఆకలిగా లేదు. సూర్యానికి జాలి వేసింది. పర్వాలేదులే, మామయ్య లేడుగా, ఇంకెవరు కొడతారు? మధు సూర్యం మొహంలోకి ఆశగా చూస్తూ అన్నాడు. అయినా అన్నయ్య, మనం జమీందారు గారింటికి వెళ్ళిపోకూడదు, అమ్మగారు వచ్చేయమన్నారుగా. పొద్దుట్నుంచి వీధులన్నీ తిరిగి ఆకలితో కడుపు నీరసంగా తోటలోకి వచ్చి సపోటా చెట్టు కింద కూర్చుంటే మధుకి పద్మావతి వాళ్ళు గుర్తొచ్చారు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను వచ్చేస్తూ ఉంటే, వెళ్ళిపోతావా మధుబాబు, మళ్ళీ ఎప్పుడొస్తావు అంటూ రాగిని కూడా ఏడ్చింది. అమ్మగారు వచ్చేయమన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతే. మధుకి అప్పుడప్పుడు జమీందారు గారి సంస్థానంలో విషయాలన్నీ జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. ఆ కాసేపు దిగాలు పడి కూర్చొని అంతలో ఏ పిల్లవాడో పిలిస్తే అంతా మర్చిపోయి పరిగెత్తుతాడు. అదే ఆలోచిస్తూ నిద్రపోయాడు ఈరోజు. లేవవేన్రా అన్నాడు సూర్యం విసుగ్గా. మధు దీనంగా చూశాడు. నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతానన్నయ్య. అమ్మమ్మ పంపుతుందేంటి? అమ్మమ్మకి ఏమీ తెలీదు. ఇక్కడ అసలు ఏం బాగుందని అస్తమాను అత్తలు తిట్టటం, మామయ్య కొట్టటం, కృష్ణుడు సుధా మాట్లాడరు. ఛీ, ఇక్కడ అసలు ఏం బాగుందని. సూర్యం మాట్లాడలేదు. మధు నిరుత్సాహంగా లేచి ఇంట్లోకి వెళ్ళేసరికి కృష్ణుడు, సుధా, సుశీల మధ్యాహ్నం అన్నాలు తింటున్నారు. చిన్నత్త అన్నాలు పెడుతుంది. నువ్వు వెళ్ళి కూర్చో అంది సుందరమ్మ పొడిగా. అన్నం తింటే గాని వాణ్ణి మందలించకూడదని ఆవిడ ఉద్దేశం. మధు ఒప్పుకోలేదు. అత్తయ్య నాకు సరిగ్గా పెట్టదు, నువ్వేరా అమ్మమ్మ అన్నాడు.
చ తప్పుడు వెధవ అత్తెందుకు పెట్టదు? నీకేం తెలీదు. మొన్న కృష్ణుడికి నెయ్యి వేసి నాకు లేదనేసింది చిన్నత్త. వాడికి ఎప్పుడూ పెరుగు వేస్తుంది, నాకు అన్నయ్యకి మజ్జిగ నీళ్లు పోస్తుంది. చాలే నోరు మూసుకో కసిరింది సుందరమ్మ. అంతా వింటూనే ఉంది సావిత్రి. ఆ పిల్లాడెందుకు నోరు మూసుకోవటం? మేము నోళ్ళు మూసుకోవాల్సిన రోజొచ్చింది. వేలడు లేడు, ఎన్ని అబద్ధాలో చూడండి. మధు సుశీంద్రిలా లేచాడు. పెద్దమామయ్య ఊళ్ళో లేడన్న సంగతి వాడికి అంతర్గతంగా మరీ ధైర్యాన్నిచ్చింది. అబద్ధాలా? నేనా? ముందు నువ్వు మజ్జిగ పోయబోతే నేను వద్దనలేదు. అప్పుడు పెద్దత్త జడ వేసుకుంటూ వచ్చి పోనీ కొంచెం పెరుగు వేద్దు అంటే కదూ వేశావు అన్నాడు. అంతటితో ఊరుకోక గదిగుమ్మంలో కూర్చొని ఏదో కుట్టుకుంటున్న పార్వతిని చూస్తూ, ఏం పెద్దత్త, నువ్వే చెప్పు, నేను అబద్ధం ఆడానా అని పెద్దత్తని అడిగాడు. అబ్బా ఏదో అయింది గాని ఊరుకుందు, నేను సాక్ష్యమా ఏంటి నీకు అని విసుక్కుంది పార్వతి. సావిత్రికి తల తీసేసినట్టయింది. సూర్యానికి ఎన్నిసార్లు అన్నం పెట్టడం లేదు, ఎప్పుడైనా ఇలా అబద్ధాలు చెప్పాడా అంది మళ్ళీ. మా అన్నయ్య ఏం చేస్తున్నా చూడడు అన్నాడు మధు. మధు ధోరణికి సుందరమ్మ భయపడింది. దిక్కులేక చేరిన చోట దెబ్బలంటే తినాలంటే ఎలాగా? పరిస్థితి వీడికి ఎప్పుడు అర్థమవుతుంది? దిగాలిపడి కూర్చున్న సుందరమ్మకి ఒకనాటి వైభవం కళ్ల ముందు కదలాడింది. ఆ మహాత్ముడు ఉన్న రోజుల్లో ఇంట్లో దేనికి కొరత ఉండేది కాదు. అంతా తన అధికారమే. కోడళ్ళిద్దరూ కూతుళ్ళలాగే మసలుకునేవారు. కళ్యాణి వచ్చినప్పుడల్లా బండెడు సామాను పట్టుకొచ్చేది. దానికి అంతులేనన్ని మర్యాదలు జరిగేవి. నేను పరాయిదాన్నా ఏమి అని అది ఎంత మొత్తుకుంటూ ఉన్నా వినకుండా వదినలిద్దరూ కలిసి ఏవేవో వంటలు వార్పులు చేస్తూనే ఉండేవారు. ఆనాటి అనురాగాలన్నీ చచ్చిన వాళ్లతోనే పోయాయి. ఈనాడు కళ్యాణి బిడ్డలకి కడుపు నిండా కూడే లేదు. అమ్మమ్మ అన్నం పెట్టవా? బిక్కమొహం వేసుకుని నించున్నాడు మధు. సుందరమ్మ కోపంగా మనవడి మొహంలోకి చూసింది. పొద్దున్న చద్దన్నం కూడా తినని మధు నీరసంగా ఎండిన తోటకూర కాడలా ఉన్నాడు. ఆకలి బాధ వాడి మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సుందరమ్మకి గుండె తరుక్కుపోయింది. అయినా తెచ్చిపెట్టుకున్న కాఠిన్యంతో, నేను పెట్టను, ఎక్కడికి పోతావో పో, నా మాట నీకంత లెక్కలేనప్పుడు నీ గురించి నేనెందుకు బాధపడాలి, వెళ్ళు వెళ్ళరా అంటూ అరిచింది. నిన్ను నేనేం చేశానేంటి? మధు గొంతు ఏడుపుతో పూడిపోయింది. ఇంకా ఏం చేయాలిరా? ఎవరేం చేసినా అడగకుండా తిరిగి జవాబులు ఇవ్వకుండా నోరు మూసుకు ఊరుకోవాలని చెప్పానా? నా మాట నువ్వు ఎప్పుడైనా ఖాతరు చేశావు? మరి నేనే అబద్ధాలు ఆడుతున్నానందని చిన్నత్త? మరీ లేదు గీరీ లేదు, వెళ్ళు. నేనేం వెళ్ళను, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. నేను పెట్టనని చెప్పాగా, వెళ్ళు ముందు. ఎక్కడికి వెళ్ళినేంటి? ఎక్కడికో పో, ఈ ఊళ్ళో లేకుండా పో. మధు గిరుక్కున వెనక్కి తిరిగాడు. అయితే పోతానులే అంటూ ఒకటే పరుగు తీశాడు. సుందరమ్మ హడలిపోయింది. ఒరేయ్ మధు, మధు రారా, అన్నం పెడతాను రారా అంటూ పొల్లికేకలు పెడుతూ వీధి గుమ్మం వరకు వెళ్ళింది. అప్పటికే మధు మాయమయ్యాడు. నిర్ఘాంతపోయి నిలబడింది. అసలే దుడుకు వెధవ, నిజంగానే పోతాడా వీడి జిమ్మలాగా? చంపేస్తున్నాడు అని తిట్టింది. అయ్యో వానెందుకు బెదరగొట్టావమ్మా అని జానకి తల్లినే మందలించింది. వీధిలోకి చూస్తూ గుమ్మంలో నిలబడింది. ఇళ్ళన్నీ దాటి వీధులన్నీ దాటి ఎక్కడికో పిచ్చివాడిలా నడిచిపోతున్న మధు ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూశాడు. అకస్మాత్తుగా భయంగా ఆగిపోయాడు. ఎందుకురా ఇలా వచ్చావు? ఎవరు? ఎవరేమిటి? నువ్వే ఇక్కడ తిరుగుతున్నావెందుకు? ఊరికనే మామయ్య. ఊరికనే ఏమిటి? నిజం చెప్తావా తగలనిమ్మన్నావా? కోతి వెధవ, నీకు తోక ఒకటే తక్కువ. నేను ఊళ్ళో లేలని వీధులన్నీ పట్టుకొని తిరుగుతున్నావు కదూ, అంతేనా? మాట్లాడవే. కాదు మామయ్య, అమ్మమ్మ తిట్టిందని. నీ ఎత్తులు నాకు తెలుసురా, నడు ముందింటికి. ఆ గర్జనతో పిల్లిలా విశ్వనాథాన్ని అనుసరించాడు మధు. వాడికి ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. ఆకలి బాధతో ఒళ్ళు తూలిపోతూ ఉంటే చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ నడిచాడు. విశ్వనాథం దారిలో మరేమీ పలకరించలేదు. ఇంటికి వస్తూనే అమ్మా సుధా అంటూ కేక పెట్టాడు. అనుకోని విధంగా ఊరు నుంచి వచ్చేసిన విశ్వనాథం రాకకు ఇంట్లో వాళ్ళంతా చావిట్లోకి వచ్చారు. స్తంభం చాటున నిలబడి ఉన్న మధుని చూసింది జానకి. అమ్మా అడుగోనే మధు, ఏంట్రా అక్కడ నిలబడ్డావు, రావేం అంది సంభ్రమంగా. సుందరమ్మ గబగబా మధు దగ్గరికి వెళ్తూ, మాట వరుసకి ఏదో అన్నానని అన్నం తినకుండా వెళ్ళిపోవటమేనట్రా అంది మందలింపుగా. మధు స్తంభాన్ని ఆనుకొని మాట్లాడకుండా నించున్నాడు. ఓహో అందుకేనేమిటి అలా వీధులట్టుకు తిరుగుతున్నాడు? ఏంరా ఇలారా అని కటువుగా పిలిచాడు విశ్వనాథం. మధు కదల్లేదు. పెదనాన్న, బావ పొద్దున్న నా గూళ్ళన్నీ పాడు చేశాడు, మరేమో ఇందాక అమ్మని కూడా తిట్టాడు. ముద్దుగా పెదనాన్న చెంపలు చేతులతో రాస్తూ చెప్పింది సుధా. సావిత్రి
ఆ, అయ్యిందేదో అయింది లేదు, ఎన్ని అనుభవించటం లేదు, అందులో ఇదొకటి. ఈ మాత్రానికి మగవాళ్ళ దాకా దేనికి? గొడవలేవి తనకు నచ్చని దానిలా సహనవంతురాలిలా అంది తలుపు చాటు నుంచి. నువ్వే కదమ్మా పెదనాన్న రాగానే చెప్పమన్నావు అంది సుధ తెల్లబోతూ. తుపాకీ చూసిన పిట్టలా తప్పుకుపోయింది సావిత్రి. నెమ్మదిగా సుందరమ్మ వెనక్కి నడుస్తున్న మధుని చూస్తూ గర్జించాడు విశ్వనాథం మళ్ళీ. ఒరేయ్ ఆగు, చిన్నత్తని తిట్టావా? బిత్తరపోయిన మధు తల అడ్డంగా ఊపాడు లేదన్నట్టు. సుధగూళ్ళు పాడు చేసావా? నిజం చెప్పు. మధు మాట్లాడకుండా నించున్నాడు. చిన్నవాణ్ణి అంత నిలదీయటమేమిటి? పిల్లలు అల్లరి పనులు చేయరా? తనలో తను సనుక్కుంది జానకి. ఈ వెధవ గొడవంతా నాకెందుకన్నట్టు తన గదిలోనికి వెళ్ళిపోయింది పార్వతి. ఏంట్రా మాట్లాడావు? విశ్వనాథన్ సుధని దించి దగ్గరగా వస్తుంటే మధు భయంగా సుందరమ్మని చుట్టేసుకున్నాడు. అమ్మమ్మోయ్ అమ్మమ్మ అంటూ. ఇక నుంచి అలాంటి పనులు చేయకుండా నేను చూసుకుంటానులే విశ్వం, ఈసారి కూరుకో అని ప్రాధేయపడింది సుందరమ్మ. అబ్బే అలా కాదు, వీడికి భయం ఉండాలి. సరిగ్గా దేవుడు పంపినట్టే వచ్చాడు సీతాపతి. సంగతంతా గ్రహించి చిన్నవాడితో ఏమిట్లే అన్నయ్య, 4 ఏళ్లు పోతే వాడికే బుద్ధొస్తుంది అన్నాడు. విశ్వనాథం కస్సుమన్నాడు. మొక్కై వంగందే మానే వంగుతుందా? వీడల్లరి ఎంతకని భరించటం? భరించలేక ఏం చేస్తాం అన్నాడు సీతాపతి. సరే భరించండి అని గదిలోనికి వెళ్ళిపోయాడు విశ్వనాథం కోపంగా. మధుకి సీతాపతి దేవుళ్లా కనపడ్డాడు. మధుని ఎదుర్కొంటున్న ప్రశ్న ఒక్కటే, సూర్యన్ నీలాగే ఉంటున్నాడా అంటారందరూ. నిజమే, అన్నయ్య తనలాగా ఎవరితోనూ దెబ్బలాడాడు. మామయ్య చేత దెబ్బలు తిన్నాడు. ఎవరేం చేస్తున్నా పట్టనట్టు ఊరుకుంటాడు. అన్నయ్య అలా ఎందుకు ఉంటాడో మధుకి అర్థం కాదు. సూర్యానికి చెప్పలేనంత శాంతం. తిండి ఎలా పెట్టినా తల వంచుకొని తినేస్తాడు. ఇంట్లో ఎన్ని పనులు చెప్పినా మారు మాట్లాడకుండా చేసేస్తాడు. చెల్లెల్ని దగ్గర కూర్చోబెట్టుకొని చదువుకోవటం సూర్యం దినచర్యల్లో ఒకటి. తమ్ముడు దెబ్బలు తింటూ ఉంటే విలవిల్లాడిపోతాడు. మధుని దూరంగా తీసుకుపోయి ఓదార్చుతూ తను కూడా ఏడవటం కన్నా ఏమీ చేయలేడు. తాత ఉన్న రోజుల్లో ఫస్ట్ ఫారంలో చేరిన సూర్యం శ్రద్ధగా చదువుతూ థర్డ్ ఫారంలోకి వచ్చాడు. ఎక్కడ ఉంటాడో తెలియని సూర్యానికి ఎక్కడ పడితే అక్కడే ప్రత్యక్షమయ్యే మధుకి పోలికే ఉండదు. పార్వతి తరపు చుట్టాల పిల్లలిద్దరూ చదువుల నిమిత్తం ఆ ఇంట్లో ప్రవేశించటంతో మరికొన్ని చికాకులు తల ఎత్తాయి. ఆ పిల్లల్లో ఒకడు పార్వతికి స్వయంగా అక్క కొడుకు. పేరు వీర వెంకట వరప్రసాద సత్యసాయి నారాయణరావో. ఏదో ఒక మైలున్నర పొడుగుంటుంది. వాడు చూడటానికి సన్నగా తెల్లగా సోగలాగా ఉంటాడు. వయసుకు తగ్గట్టుగా కాక కొంత నాసిగానే కనిపిస్తాడు. చదువు సంధ్యల్లో మాత్రం మంచి తెలివైనవాడు. ఊరి నుంచి వచ్చిన సాయంత్రమే సంచిలో నుంచి పుస్తకాలన్నీ బయట వేసి కూర్చున్నాడు. నేను చదువుకోవటానికి వచ్చాను సుమా అన్నట్టు. ఇక రెండోవాడు పార్వతికి వదినగారి చెల్లెలి ఆడబిడ్డ తోడికోడలి మరుతి. మొత్తానికి దగ్గరి సంబంధమే మరి. వాడి పేరు మాత్రం చక్కటిది, మదన గోపాల్. గోపాలుడిలాగే చెట్లు చేమలు పట్టుకు గెంతుతున్నాడని, వాడికి బొత్తిగా చదువు సంధ్యలు వంట పట్టడం లేదని, విశ్వనాథం అయితే అల్లరి వెధవల్ని భయభక్తుల్లో ఉంచగలడని మదన గోపాలుడి నాయనమ్మ వాడిని పార్వతి దగ్గరికి పంపింది. దృఢంగా పొడుగ్గా చలాకీగా ఉండే మదనుడికి వీధులట్టుకు తిరగటం అంటే మహా సరదా. సరదాలు ఏకమవటంతో మధుకి మదనుడికి తొందరగా స్నేహం కలిసిపోయింది. మధు చదువులో చాలా చురుకు. ఏది ఎక్కువసేపు చదవనక్కర్లేదు. మాస్టర్ పాఠాలు చెబుతూ ఉంటే శ్రద్ధగా కుతూహలంగా వింటాడు. ఇంటి దగ్గర మరోసారి చదువుకుంటాడు. అంతే. పుస్తకాల దుకాణం సర్దేసి వీధిలోనికి పరుగు తీస్తాడు. అందుకనే మధు మదనుడు ఎప్పుడూ ఆడుకుంటూనే కనిపిస్తారు. వాళ్ళని చూస్తూ ఉంటే సత్యనారాయణకి ఏడుపొచ్చినంత పని అవుతుంది. బుద్ధిగా కూర్చొని చదువుకోవాలని, అల్లరి పిల్లలతో ఆడితే పాడైపోతారని పార్వతి పిన్ని చేసిన బోధల్ని ధిక్కరించే సాహసం లేదు వాడికి. ఒక్కోసారి వాడి సరసన కృష్ణుణ్ణి కూడా బలవంతంగా 2 అంటించి మరీ కూర్చోబెడుతుంది సావిత్రి. అదే సత్యనారాయణకి కొండంత తృప్తి. ఒకసారి సత్యనారాయణ ఆడుకోవటానికి అందరూ వచ్చేశారు. నువ్వు కూడా రావు అని స్నేహంగా పిలిచాడు మధు. సత్యనారాయణ భయంగా, నేను చదువుకోవాలి, మా పిన్ని తిడుతుంది అన్నాడు. రాత్రికి చదువుకుంటాంగా. ఏమో, అస్తమాను చదువుకుంటే ఎక్కువ చదువు వస్తుందంట. సరదాగా ఆటలకు పిలిస్తే సత్యనారాయణ ఎప్పుడు రాడని మధుకి వాడి మీద కోపం. సరే చదువుకో, బాగా చదువుకో. ఒరే మదన, సత్తిగడు చూడురా, బోలెడు చదివేసుకుంటున్నాడు అని పొలికేక పెట్టాడు. మదన గోపాలం పరిగెత్తుకు వస్తూ, రావేంరా మధు, అందరినీ పిలుచుకురమ్మని నువ్వేగా అన్నావు, రావేం అని ఎగురుతూ వచ్చాడు. సత్తిగడు రానంటున్నాడురా. వాడు ఎప్పుడూ అంతే, ఎంత చదివినా చాలదు. సత్యనారాయణకి ఉక్రోషం వచ్చింది. నా పేరేం సత్తిగడు కాదు, వీర వెంకట వరప్రసాద సత్యసాయి నారాయణరావు తెలుసా అన్నాడు. రావే, లేవోయ్. రావు
అందుకనే ఎప్పుడు ఆడుకోవటానికి రావు అంటూ పక్కుమన్నాడు మధు. మదనుడి కేసి చూస్తూ, అయినా వీణ్ణి సత్తిగాడంటేనే బాగుంది కదరా అన్నాడు వెటకారంగా. నిజమే, చాలా బాగుంది వంత పాడాడు మదన్. నన్నేం అలా పిలవద్దు ఖచ్చితంగా అన్నాడు సత్యనారాయణ. మా ఇష్టం, అలాగే పిలుస్తాం. నువ్వెవడు పోయి సత్తిగా మాకు చెప్పటానికి కదరా మదన? సత్యనారాయణకి ఏడుపు వచ్చేసింది. బింకంగా అన్నాడు, నేను పలకను. నువ్వు పలకవా? ఓహో. మధు పగలబడి నవ్వటం మొదలుపెట్టాడు. ఒరే మదన, వీడు పలకరా, నీ దగ్గర బలపం ఉందిగా, ఎంచక్కా వీడి వీపు మీద రాసుకో, ఎక్కలవి వేసుకో, తెల్లగా ఉన్నాళ్లే, కలమైన రాస్తుంది వీడి వీపు మీద. నిజమే రోయ్, నా దగ్గర ఎర్రశుద్ధ ఉంది. మధు మదనుడు పగలబడి నవ్వుకుంటూ ఉంటే సత్యనారాయణ ఏడుస్తూ ఇంట్లోకి పరిగెత్తాడు. నవ్వటం ఆపుచేసి మదనుడన్నాడు, ఒరే మధు, పార్వతి పెద్దమ్మ వస్తుందేమోరా, పారిపోదాము. వస్తే రానిరా, ఇప్పుడు మనమేం చేశాము? మదనుడు మధు చెవి మీదికి వంగి గుసగుసలాడుతున్నట్టుగా భయంగా అన్నాడు. వాణ్ణి ఏడిపించాం కదరా. వాణ్ణి మనమేం ఏడిపించాం, వాడే ఏడ్చాడు అన్నాడు మధు. మదన గోపాలికి దేవరహస్యం బోధపడింది. అనుకున్నట్టుగానే పార్వతి సత్యనారాయణని వెంటబెట్టుకుని కోపంగా వచ్చింది. మదనుడు కాస్త దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. మధు మాత్రం చీడీల మీద కూర్చున్నాడు నిర్భయంగా. వస్తూనే అంది పార్వతి మధుతో, ఏం అబ్బాయి, రోజు రోజుకి పేటరేగిపోతున్నావే, వీణ్ణి ఏడిపించావంట, ఎందుకు? అదేంటత్తా, నేనెలా ఏడిపిస్తాను వాణ్ణి? వాడు నా అంతున్నాడుగా. ఉన్నాడు, తిండికే, నీ మీద తిరగబడటానికి కాదు. వాణ్ణి పట్టుకొని హాస్యాలు చేస్తే ఏడవడు. నన్ను ఎంతమంది హాస్యం చేసినా నేను ఏడవనే. అందరూ నీ వంటి మొండివాళ్లే ఉంటారా? సత్తిగడని వెక్కిరించావంటగా. వాడి పేరు అదేగా అత్త, నువ్వు అలాగే పిలవ్వు. నేనేదో ముద్దుగా పిలుచుకుంటాను. సత్తిగాడంటే నాకు ముద్దే అత్త. పార్వతికి ఒంటికి కారం రాసుకున్నట్టయింది. ఒకవైపు తను మందలిస్తూ ఉండగానే మళ్ళీ సత్తిగాడని పిలవటం పార్వతికి ఒళ్ళు మండిపోయింది. బాగుంది నాయనా వరుస, దిక్కులేని వాడిని చేరదీస్తే పెంచిన పేరు నిలబెట్టేలాగే ఉన్నావు. ఏంట్రా గోపాలం, నువ్వు ఆకుతాయిగా తిరుగుతున్నావు కదూ? పార్వతి కోపం గోపాలం మీదకు మళ్ళింది. నువ్వు చదువు కోసం వచ్చావా, ఆటల కోసం వచ్చావా? వెధవ గంతులు నువ్వును. గోపాలం కొంచెం భయపడ్డాడు. కాదు పెద్దమ్మ, అసలు నేను చదువుకుంటూ ఉంటే మధుయే నన్ను పిలిస్తే పరిగెత్తుకు వెళ్ళాలా? రానని చెప్పలేవు. ఎవ్వరూ ఆడకండి అతనితో. మధు నిర్లక్ష్యంగా అన్నాడు. ఆడకపోతే నాకేం భయమా? పెద్ద తోటలో జమీందారు గారి అమ్మాయిలతో ఎన్నో ఆటలు ఆడుకున్నాను తెలుసా? అయ్యో సంబడం, అడుక్కు తిన్న బతుక్కి కూడా అహంకారమే. చేతులు తిప్పుకుంటూ విసురుగా వెనక్కి తిరిగిన పార్వతి అత్తగారిని చూసి గతుక్కుమంది. సుందరమ్మ కోడల్ని పన్నెత్తి పలకరించలేదు. సరాసరి మనవడి దగ్గరికి వెళ్ళి వాణ్ణి జుట్టు పట్టుకొని వంగతీసి వీపు మీద చెల్లున తగలనిచ్చింది. పెంకి వెధవ, నీకెన్నిసార్లు గడ్డి పెట్టాను? అడుక్కు తినే వెధవి అణిగిమణిగి పడి ఉండక ఎదురు తిరిగి వాదం పెట్టుకుంటావా? ఎప్పుడురా నీకు బుద్ధొస్తుంది అంటూ ఇంకా అంటించింది. పార్వతి రుసరుసలాడుతూ, ఇప్పుడు ఎవరేమన్నారని అలా బాదుకుంటారు? ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద తీర్చుకోకూడదు అని చేతులు తిప్పింది. ఎవరి మీద తీర్చుకుంటే ఎవరు ఊరుకుంటారు? ఎటొచ్చి వాడేగా అందరికీ లోకువా. అడగటానికి అమ్మ లేదు, అయ్యా లేడు. అమ్మమ్మకి అంత కోపం రావటం ఎప్పుడూ ఎరగని మధు ఆశ్చర్యంతో ఏడవటం కూడా మర్చిపోయాడు. ఏడుపు రాబోయిన సత్తిగాన్ని పెద్దత్తని చూసి దెబ్బల ధాటికి వీపు అప్పగించి తమాయించుకున్నాడు. కూలిన గోడలు కూలినట్టే ఉండవంటారు. జానకి కాపురం బాగుపడే సమయం ఆసన్నమైంది. జానకి భర్త వెంకట్రావు విశ్వనాథానికి పంపిన కబురు ఆ ఇంట్లో ఎవరికి ఏ విధంగా తోస్తేనే మొత్తానికి అందరికీ సంతోషమే కలిగించింది. జానకిని పంపమని వెంకట్రావు రాశాడు. దాని కష్టాలు గట్టెక్కాయి భగవంతుడా అనుకుంది సుందరమ్మ చెమ్మగిలిన కళ్ళు ఒత్తుకుంటూ. ఆడపిల్ల కాపురం బాగుపడితే ఇక అంత బాధ లేదు. మరో 4 ఏళ్లు ఓర్చుకుంటే మగపిల్లలు గాలికో ధూళికో పెరిగి పెద్దవాళ్ళవుతారు. సుందరమ్మకి గుండెల మీద కుంపటి దిగిపోయినట్టయింది. సుశీలని కూడా తనతో తీసుకొని వెళ్తానంది జానకి. సుందరమ్మ ఒప్పుకోలేదు. నీ కాపురం చక్కబడని ముందు దాన్ని చూసుకోవటానికి నేను లేను అంది. సుశీలని వదలటం బాధగానే ఉన్నా తప్పదు కాబట్టి వదిలేసి జానకి అత్తగారింటికి ప్రయాణమైంది. మరి తర్వాత ఏం జరిగింది మళ్ళీ వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.